పోలీస్ వర్గం. ఈ పోలీస్ వర్గం రోజున మనం చేయవలసినటువంటి విధి విధానాలన్నీ కూడా చూసుకున్నాం కదా. ఇక పోలిపాడ్యమి రోజున మనం వినవలసినటువంటి ముఖ్యమైనటువంటి కథ. ఈ కార్తీక మాసంలో స్కాంద పురాణ అంతర్గతమైనటువంటివి కార్తీక మహాత్యం ఉంది కదా, అది 30 రోజులు కూడా మనం విన్నాం. ఆ తర్వాత చిట్ట చివరి రోజుకి వచ్చేసరికి అంటే మార్గశిర మాసంలో శుక్లపక్ష పాడ్యమి రోజున పోలిపాడ్యమి. ఈ పోలీస్ వర్గ కథ అంటారు దీన్ని. దీన్ని ఎవరైతే వింటారో వారికి ఆ పోలికి ఎటువంటి ఉత్తమగతి కలుగుతుందో వారికి కూడా కలుగుతుంది, అందులో నిస్సందేహం. అంటే ఒక ఊరిలో ఒక ఆమెకి 5 కోడళ్ళు ఉన్నారు. 5 కోడళ్లలో కూడాను చిట్ట చివరి ఆవిడ పేరే పోలి అనేటటువంటి ఆమె. పైన ఉన్న 4 కోడళ్ళు కూడాను అత్తగారికి ప్రియమైనటువంటి కోడళ్ళు. ఆ 4 కోడళ్ళు ఏది చేసినా కానీ ఆ 4 కోడళ్లతోనే సంప్రదింపులు జరుపుతూ ఉంటుంది. కానీ ఈ 5వ కోడల్ని ఏది కూడా సంప్రదించదు. ఈ 5వ కోడలు పోలికి విపరీతమైనటువంటి భక్తి ఉన్నది. కానీ ఈ కోడలు అంటే ఎందుకు పడదయ్యా అంటే, ఈ కోడల కంటే నాకంటే కూడా కోడలే ఎక్కువ భక్తి ఉందా? లేదు, కోడల కంటే కూడా నేనే ఎక్కువ భక్తురాల్ని, నాకే ఎక్కువ భక్తి ఉంది, నేను అనేటటువంటి అహం అత్తగారిలో ఉందన్నమాట. అందుకు గాను ఈ కోడలంటే పనికిరాదు. మిగతా కోడళ్ళందరితోనూ కలిపి ఇక రోజు ఏది చేసినా కానీ ఏ పని చేసినా కానీ వాళ్ళతో సంప్రదింపులు చేస్తూ ఉండేది. ఇంతలోకి కార్తీక మాసం రానే వచ్చేసింది. వస్తే కార్తీక మాసం రాగానే తెల్లవారుజామున రోజు కూడా 4 కోడళ్ళని తీసుకొని ఆవిడ వెళుతూ ఉండేది. ఈ పోలిని మటుకు ఏమీ చేయనిచ్చేది కాదు. ఈ భక్తి అంటుంది కదా, ఏం చేస్తుందో చూద్దాం, అసలు ఈ కోడల్ని అసలు సెలకట్టనీయకూడదు, ఇంట్లో పూజకు కావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాచిపెట్టేసి వెళ్ళిపోతాను అని చెప్పి ఆ పూజా సామాగ్రి అంతా కూడా దాచిపెట్టేసి ఏం చేస్తుందట, తాళం వేసేసుకొని ఆ తాళాన్ని పట్టుకొని వెళ్ళిపోతుందట. సరే, అత్తగారు మిగతా కోడళ్ళని తీసుకెళ్ళిపోయింది, నా కర్మ ఇంతే అని చెప్పి ఆ అమ్మాయి కూర్చోవాలి. అట్లా ఉన్న దాంట్లో వెతుక్కుంది. నేను భక్తిగా ఏ విధంగా చేయాలి, మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా, ఆ చందాన అమ్మాయి ఏం చేసిందిట, సరే నేను నదికి వెళ్ళలేకపోయినాను, ఇంట్లో బావి ఉంది కదా, బావి దగ్గర స్నానం చేద్దాం అనుకుందిట. స్నానం చేసిందిట. స్నానం చేసి వచ్చిన తర్వాత అయ్యో దీపం పెట్టుకుందామంటే ఒత్తులు అన్నీ తాళం పెట్టిపోయిందే అనుకున్నదిట. చూస్తే సరే పత్తి చెట్టు నుంచి రాలినటువంటిది పత్తికాయలో నుంచి ఉన్నటువంటి ఆ పత్తి తీసిందిట, దాన్ని ఒత్తిని చేసిందిట. సరే మరి దాన్ని వెలిగించాలి కదా, వెలిగించాలంటే ఏదో ఒక నెయ్యి అనేటటువంటిది కావాలి కదా, నూనె నెయ్యి ఏమన్నా ఉండాలి, ఇవన్నీ కూడా దాచిపెట్టి వెళ్ళిందే అనుకున్నదిట. సరే రాత్రి వెన్న చేసినటువంటి కవ్వం ఉంది కదా చిలికింది అని దాని నుంచి ఇలా నెమ్మదిగా తీసిందిట. తీస్తే చక్కగా ఇంత వెన్న వచ్చిందిట. ఆ వెన్నని పట్టించి చక్కగా ఒత్తికంతా కూడా పెట్టి ఆ దీపారాధన చేసిందిట. ఇక్కడ అమ్మాయి చూడండి, మనసుంది కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి నుయ్యి బావి దగ్గరే స్నానం చేసింది. అదేవిధంగా చక్కగా ఏర్పాటు చేసుకుంది, ఇంట్లో దీపారాధన చేసుకుంది, భక్తిగా భగవంతుడిని నమస్కారం చేసింది భగవంతుడికి. సరే రోజు నెల రోజులు మళ్ళీ వస్తే తిడుతుంది కదా అత్తగారు, నువ్వు ఈ పని చేసావా అని. ఏం చేసేదిట, ఈ మళ్ళీ దీపాన్నంతా కూడా ఒక బాణ లాంటి దాంటిది బోలించేసేదిట, అంటే ఒక గంప లాంటి దాంట్ కింద పెట్టేసేదిట. చూస్తే మళ్ళీ తిడుతుందేమో అత్తగారనే భయం కొద్దీ ఈ విధంగా రోజు చేస్తూ వచ్చేసిందిట. నెల రోజులు కూడా వాళ్ళు ఏ విధంగా వెళ్ళి అక్కడికి నది దగ్గరికి చేశారో అంతకంటే ఎక్కువ భక్తిగా అమ్మాయి ఇంట్లో ఇదే విధంగా చేస్తూ వచ్చిందిట. కార్తీక మాసం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ పాడ్యమి మార్గశిర మాసంలో శుక్లపక్ష పాడ్యమి నాడు ఈ అత్తగారు యథాతథంగా 4 కోడళ్ళని తీసుకొని వెళ్ళిందట. వెళితే ఈ అమ్మాయి ఇట్లాగే దీపారాధన చేసింది, స్నానం చేసింది, ఇవన్నీ స్నానం చేసి దీపారాధన చేసింది, ఇవన్నీ చేసిందిట. చేసరికి ఈ అత్తగారు కోడళ్ళు 4 కలిపి వస్తూ ఉండగా విష్ణుదూతలు ఏం చేశారట, విమానాన్ని తీసుకొని వచ్చారట. విష్ణుమూర్తి తన దూతల ద్వారా విమానాన్ని పంపించారట స్వర్గానికి తీసుకురావటానికి, వైకుంఠానికి తీసుకురావటం కోసమని. సరే అంత దూరం నుంచి చూసి అత్తగారు, అబ్బా నేను ఎంత భక్తురాలను చూసావా, నేను చెప్తూనే ఉన్నాను నా అంతటి భక్తురాలు లేదు, కాబట్టి నా కోసమే వచ్చింది ఆ విమానము అని చెప్పి గబా వస్తూ ఉందట. అత్తగారు కోడళ్ళు కలిపి మన కోసమేలే అనుకుంటూ వస్తున్నారట. 5 కూడా, అంటే 4 కోడళ్ళు అత్తగారు 5 వస్తున్నారట. సరే విష్ణుదూతలు వచ్చేసి ఏం చేశారట, ఈ పోలిని అమాంతంగా ఆ విమానంలో ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నారట. ఇదేమిటి, నా కోసం వస్తే నేను ఇంత భక్తిగా చేస్తే ఏమీ చేయని దాన్ని తీసుకెళ్ళటం ఏమిటి అని చెప్పి ఆగండి అని విష్ణుదూతలను అడిగిందిట ఆవిడ. కాదమ్మా, నువ్వు ఈ అమ్మాయి ఏమీ చేయటానికి లేకుండా చేశావు,
కానీ ఈ అమ్మాయి మార్గాన్ని ఎంచుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ విధంగా రోజు స్నానం చేసేది, దీపారాధన కూడా చేసేది. అందుకు కానీ విష్ణుమూర్తి మెచ్చి మమ్మల్ని దూతల్ని పంపించారు, ఈ విధంగా విమానం ఇచ్చి పంపించారు, కాబట్టి మేము తీసుకొని వెళుతున్నాము అని అంటే అప్పుడు ఆ అమ్మాయి అప్పటికి కూడా ఆ అమ్మాయి సద్బుద్ధితో అత్తగారికి మా తోడుకోడల్ని కూడా తీసుకెళ్దామంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని ఎదురు అంతా కూడా అపకారం చేశారు నీకు అని ఆ విష్ణుదూతలు అన్నారట. కాదు, నా పుణ్యంలో ఏదైతే ఉందో అది నేను వాళ్ళకు కొంత దారాదత్తం చేస్తున్నాను అని చెప్తే, కాదమ్మా అది ఇంకా వాళ్ళకి సమయం ఉన్నది అని చెప్తే ఒప్పుకోలేదుట ఆ అమ్మాయి. అప్పుడు ఈ అమ్మాయి పుణ్యంలో నుంచి బాగా అన్ని అత్తగారికి కోడళ్ళకు కూడా మిగతా కోడళ్ళకు కూడా పంచిందిట. అప్పుడు అందరూ కలిసి విమానం ఎక్కి వెళ్ళారు అని చెప్తారు పెద్దలు. అయితే ముఖ్యంగా ఎవరి కోసం వచ్చిందయ్యా ఇది విమానము అని అంటే పోలి కోసం వచ్చింది కదా. పోలి స్వర్గానికి తీసుకొని వెళ్ళటం కోసమని విష్ణుమూర్తి స్వయంగా విమానాన్ని దూతల్ని పంపించారు కదా. అంటే నెల రోజులు కూడాను ఎంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వారికి విష్ణు సాయుధ్యం దొరుకుతుంది. మనం కూడా అంతే, ఈ కథను ఎవరైతే వింటారో విన్నవారికి కూడాను వారికి సద్గతి కలుగుతుంది, ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని. అదేవిధంగా విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఎందుకని దీపంలోనే లక్ష్మీదేవి ఉంటుంది కదా. అయితే ఈ కథ ద్వారా మనం గమనించినట్టయితే లౌకికంగా చూసుకుంటే అత్తగారు ఎంత గయ్యాళిగా ఉంది కాబట్టి ఆవిడ నీకు లేదు అని చెప్పటం జరిగింది. కానీ వాళ్ళు అటువంటి వాళ్ళైనా కానీ ఈ అమ్మాయి సద్బుద్ధితో నాకున్నది ఏదైతే పుణ్యం ఉందో అది కొంత భాగాన్ని వాళ్ళకి ఇస్తాను అని చెప్తుందనమాట. అంటే అత్తగారు ఏ విధంగా ఉండకూడదో అని లోకానికి చెప్పిందో, కోడలు ఏ విధంగా మంచి బుద్ధితో ఉండాలి అని చెప్పిందో అనేటటువంటి నీతిని మనము తీసుకోవాలి ఇందులో లౌకికంగా. అంటే ఈ కథని ఎవరైతే వింటారో, అంటే ఈ కథని చెప్పుకునేటప్పుడు మనము అక్షతలు చేతిలో పట్టుకొని ఈ కథ అంతా అయిపోయిన తర్వాత అక్కడ అమ్మవారి పాదాల దగ్గర కొన్ని అక్షతలు వేసి కొన్ని మన శిరస్సున వేసుకోవాలి. కథలోపమున్నా వ్రతలోపం రాకూడదు, భక్తి తప్పినా ఫలం తప్పరాదు అని ఈ మాట అనుకుంటూ మనము ఈ అక్షతలను ఎవరైతే శిరస్సున ధరిస్తారో వారికి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది, విష్ణువు యొక్క అనుగ్రహం కలిగి విష్ణు సాయుధ్యం అనేటటువంటిది కలుగుతుంది. స్వస్తి.